హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొన్నేళ్లుగా పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పోహాను పోషకమైన ఆహారంగా పరిగణిస్తారు. పోహాను ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటారు. ఇది తయారు చేయడం, జీర్ణం చేయడం రెండూ సులభం. పోహా మార్కెట్లో వేగంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అటువంటి పరిస్థితుల్లో మీరు పోహా తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చు, మీకు ఏం ప్రయోజనం చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రూపొందించిన ప్రాజెక్టు ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం పోహా మ్యానుఫ్యాక్చరింగ్కు యూనిట్ ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు 2.43 లక్షలు. ప్రభుత్వం మీకు 90% వరకు రుణం అందిస్తోంది. అంటే మీ దగ్గర కేవలం 25,000 రూపాయలు తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు చాలా తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే పోహా తయారీకి ఒక యూనిట్ను ఏర్పాటు చేయడం మంచి వ్యాపారం కావచ్చు. కేవీఐసీ అందించిన నివేదిక ప్రకారం కేవలం 2.43 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు దాదాపు 500 చదరపు అడుగుల స్థలంలో ఈ యూనిట్ను ఇన్స్టాల్ చేయొచ్చు. ఇందుకోసం మీరు కేవలం 1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోహా యంత్రం, జల్లెడలు, కొలిమి, ప్యాకింగ్ మిషన్, డ్రమ్ మొదలైన వాటి కోసం మీరు 1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ మొత్తం ఖర్చు 2 లక్షలు కాగా కేవలం 43,000 మాత్రమే. ఇక ప్రకారం ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత మీరు ముడి సరుకు తీసుకోవాలి. దీనికోసం మీకు దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు సుమారు 1000 క్వింటాళ్ల పోహాను ఉత్పత్తి చేస్తారు. దీనిపై ఉత్పత్తి వ్యయం 8.60 లక్షలు. మీరు 1000 క్వింటాళ్ల పోహాను సుమారు 10 లక్షలకు అమ్మచ్చు. అంటే దాదాపు 1.40 లక్షలు సంపాదించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ మీకు కూడా లభిస్తుంది. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ ఆఫర్ ఇస్తోంది. 90% లోన్ పొందొచ్చు. గ్రామ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేవీఐసీ ద్వారా ప్రతి సంవత్సరం రుణం ఇవ్వబడుతోంది. మీరు కూడా దీని ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇదే కాకుండా 10,000 పెట్టుబడితో తమ స్టార్టప్ను ప్రారంభించాలనుకునే వారు ఊరగాయ బిజినెస్ ఎంచుకోవచ్చు. మన దేశంలో భోజనంలో ఖచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. పలు రకాల పచ్చళ్ళు, చట్నీలు చేస్తూ ఉంటారు. చాలామంది ఊరగాయను తినడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన తాజా ముడి సరుకు మాత్రమే. అలాగే మంచి అనుభవం ఉన్న వారితో ఈ పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్, వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.